అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ మహిళా సోదరీమణులకు మాతృమూర్తులకు అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అయితే గత కొద్ది కాలం నుంచి మనం చూస్తున్నాం మహిళలపై రోజు రోజుకు అత్యాచారాలు, అఘాయిత్యాలు, హత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దానికి కారణం ఏంటనేది ఒక విషయం ఆలోచన చేస్తే, మొట్టమొదటగా మహిళలపై జరిగే ఈ దారుణకాండలను, ఈ అత్యాచారాలను, హత్యలను మొదటగా మహిళలు ఖండించకపోవడం చాలా చోట్ల జరుగుతుంది. ఎంతోమంది విద్యావేత్తలుగా, రాజకీయ పరంగా ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు చాలామంది ఇలాంటి చర్యలను ఖండించకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న పిల్లలు, అంటే ఉన్నతమైన చదువులు చదివి ఉన్నత శిఖరాలలో ఉన్న మహిళలకు సంబంధించిన కుమారులు చాలామంది ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడడం జరుగుతుంది. మరియు దాంతోపాటు డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు బానిసలైన వాళ్ళు ఇంత కిరాతకమైన చర్యలకు పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి మనం మన పిల్లలకు మనపై, అంటే మహిళల పైన అవగాహన కలిగించకపోవడం కూడా దీనికి ఒక ముఖ్యమైన కారణం. ఎందుకంటే వాళ్లకు అతి గారాభం ఎక్కువగా పెట్టడం, వాళ్ళు చదివే విషయంలో కనీస జాగ్రత్తలు, వాళ్ళు ఇతరులపై మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మలుచుకోవాలి, ఒక మహిళతోటి ఉండే విధానం అనేది మనం నేర్పించకపోవడం కూడా మొట్టమొదటిగా మన తప్పే. ఎందుకంటే సమాజంలో ఏం జరుగుతుంది, మనం ఏ విధంగా నడుచుకోవాలి అనేది నేర్పించకపోవడం ముఖ్యమైనది. దాంతోపాటు ఇప్పుడు మనం గతంలో చూస్తే, మన పాత కాలంలో ఏదైనా ఫంక్షన్ కానీ, ఏదైనా పండుగ కానీ వస్తే మహిళలు ఎక్కడికైనా పండుగలకు వెళ్ళినప్పుడు కానీ, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ, అక్కడికి వెళ్ళినప్పుడు మన చిన్న అన్న, పెద్ద అన్న, అమ్మమ్మ వాళ్ళు, తాతమ్మ వాళ్ళు, తాతయ్య, ప్రతి ఒక్కరి రిలేషన్ని కలుపుకుంటూ, రిలేషన్ తెలియజేస్తూ, వాళ్ళ యొక్క రిలేషన్ ఏంటి, వాళ్ళతోటి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలనేది ఇంతకు ముందుకు మనం ప్రతి ఒక్కరికి ఈ విధంగా తిరిగే వాళ్ళు, చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే తండ్రి ఒక సైడు, తల్లి ఒక సైడు, పిల్లలను పట్టించుకోకపోవడం, ఉన్నత చదువులు చదివిపిస్తున్నామనే తప్ప వాళ్ళు ఏ విధంగా నడుచుకుంటారు, వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంది, అండ్ ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం కూడా ఎక్కువైంది. కాబట్టి పిల్లలపైన దృష్టి పేరెంట్స్ కానీ మనం తక్కువగా పెట్టడం జరుగుతుంది. అందులో మొదటగా ఒక ఇంట్లో మహిళతో పాటు పురుషులు ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ వెళ్తే ఏ విధంగా నడుచుకోవాలనే విధి విధానాలు తెలియజేయకపోవడం కూడా చాలా దురదృష్టకరం. మనకు విద్యాశాఖలో, పాఠశాలల్లో కానీ, కాలేజెస్లో కానీ ఇప్పుడు మొత్తం కల్చర్ మారిపోయింది. ఆ కల్చర్ వల్ల కూడా పిల్లలకు ఓన్లీ వాళ్ళ ర్యాంకుల కోసం బట్టి పట్టించడం తప్ప, బయట ఆ వ్యక్తి బయటికి వెళ్తే ఎవరితో ఏ విధంగా ఉండాలి, సమాజంలో ఎలా బతకాలి, మనం ఇచ్చే విలువలతో కూడుకున్న మంచి మర్యాద అనేది నేర్పించకపోవడం చాలా దురదృష్టకరం. అయితే మొన్న జరిగిన కోల్కతా ఇష్యూ, గతంలో కూడా ఇలాంటి పెద్ద పెద్ద ఇష్యూస్ జరిగాయి. కానీ మొన్న జరిగిన కోల్కతా ఇష్యూ, ఒక MBBS చదువుతున్న విద్యార్థి, ఆమె 36 అవర్స్ డ్యూటీ చేసిందని, ఆమె డ్యూటీ టైంలో ఈ విధంగా జరిగింది, అత్యంత కిరాతకంగా చంపడం జరిగింది. అయితే మన భారతదేశంలో ఆ మహిళ జరిగిన సంఘటన, రాష్ట్రానికి సీఎం ఒక మహిళ, ఆ మహిళ ఇప్పటి వరకు స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. దాంతోపాటు ఎందుకంటే ఇది దేశం మొత్తం ఇష్యూ అవుతుంటే కూడా ఆ రాష్ట్రానికి సంబంధించిన మహిళలు కానీ, మహిళా ముఖ్యమంత్రి కానీ కనీస స్పందన తీసుకోకపోవడం, ఇందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళని బయటపడే విధంగా కొన్ని చర్యలు చేస్తుండడం మనం సోషల్ మీడియాలో కానీ, న్యూస్లో కానీ చూడడం జరుగుతుంది. ఇలాంటి వాటిని ఎటువంటి వారైనా సరే వాళ్లకు తగిన శిక్ష పడే విధంగా చూడాలి. దాంతోపాటు మనం ఎక్కువ ఈ మధ్యన సోషల్ మీడియా మంచి డెవలప్మెంట్ అయ్యింది. సోషల్ మీడియాలో చాలా వరకు చూస్తున్నాము
అమ్మాయిలు ఈ మధ్యన మంచి పొజిషన్లు, మంచి స్థానాల్లో వాళ్ళకున్న టాలెంట్లు, డ్యాన్స్ కానీ, పాటలు కానీ, మంచి వాయిస్ ఇవ్వడంలో కానీ, ఆయుర్వేదము దాంతో పాటు అండ్ వంటకు సంబంధించి అనేక రకాల వీడియోలు ప్రతిరోజు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, టిక్ టాక్ అని చెప్పి ఇలా అనేక రకాల సామాజిక మాధ్యమాలలో వీళ్ళు పోస్ట్ చేస్తారు. ఎన్నో వీడియోలు లక్షల కొద్ది, మిలియన్ కొద్ది వ్యూస్ ఉన్న ఇంతమంది యూట్యూబర్స్ కూడా చాలా తక్కువ మంది ఈ మహిళలపై జరిగే అఘాయిత్యాలపై వీడియోలు చేయడం, వాటికి స్పందించడం జరిగింది. మహిళలుగా ఉంటూ మహిళలుగా మీరు అభివృద్ధిలో ముందుకు దూసిపోతున్న మీరు కూడా కనీసం ఎందుకు ఇప్పుడు ఎన్నో వీడియోలు అప్లోడ్ చేస్తారు, కనీసం అమ్మాయి కోసం ఒక 4 వీడియోలు ఎందుకు అప్లోడ్ చేయలేకపోతారు? దీనిపైన చర్యలు ఎందుకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతారు? ఇది చాలా దురదృష్టకరం. ఇంకోటి, ఒక మహిళ పైన ఒక సంఘటన జరిగినప్పుడు మహిళా సంఘాలు కానీ, ఉన్నత చదువులలో చదివి ఉన్నత శిఖరాల్లో ఉన్న మహిళలు కూడా ఎక్కువ శాతం మీరు స్పందించగలిగితే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండొచ్చు. అంటే చేయనికే ఆస్కారం ఉంది. మీకు ఎన్నో రకాల మహిళలకు ఎన్నో రకాల రక్షణ కవచాలు తెచ్చినా కూడా ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి అంటే అందులో మన తప్పు కూడా ఎంతో కొంత ఉంటది. కాబట్టి అలాంటి జరగనీయకుండా మీరు వెళ్ళే ప్రదేశాలు కానీ, మీరు ఇలాంటి సంఘటనలు జరిగిన వాటిని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటూ మరోసారి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మాతృమూర్తులకు, అక్క చెల్లెళ్ళందరికీ రాఖీ శుభాకాంక్షలు. మా బాధ్యతగా షాద్నగర్ ఐఎంఏ తరపు నుంచి షాద్నగర్లో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఈరోజు పొద్దున 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా మా ఓపీ సేవలన్నింటినీ బంద్ పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఇప్పుడు దేశమంతా రగులుతున్నటువంటి సమస్య. కోల్కతాలో జరిగిన ఒక మహిళా డాక్టర్పై అమానుషంగా దాడి జరిగి ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించి ఆమె చావు కారణమైనటువంటి వాళ్ళని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని మేమందరం కోరుకుంటున్నాం. ఒక డాక్టర్ తయారవడానికి దాదాపుగా 10 నుంచి 12 సంవత్సరాల కాలం పడుతుంది. వాళ్ళు చచ్చినంత కాలం అంటే వాళ్ళు 60 సంవత్సరాలు బతికితే 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు బతికితే 70 సంవత్సరాలు, 90 సంవత్సరాలు బతికి ఇవాళ రేపు కొంతమంది వైద్యం ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో దానివల్ల ఎంతోమంది రోగులు వాళ్ళ రోగం నుంచి స్వస్థత పొందడమే కాకుండా వాళ్ళ ప్రాణాలను కూడా కాపాడే ఒక శక్తి ఒక డాక్టర్కి ఉంది. సో అటువంటి డాక్టర్ని అమానుషంగా చంపడం, అతి కిరాతకంగా చంపడం, ఒక మెడికల్ కాలేజీలో సెక్యూరిటీ ఉన్న చోటనే ఆ రకంగా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మేము ఎన్నో ధర్నాలు, ఎన్నో రాష్ట్రోకాలు, ఎన్నో రకాలుగా గవర్నమెంట్కి విన్నపాలు చేశాం. ఇంతకుముందు కూడా అంటే డాక్టర్లపై జరుగుతున్నటువంటి అమానుషాలకి, అకృత్యాలకి ఏదో ఒక చోట గవర్నమెంట్ ఒక మంచి లా తీసుకురావాలి. వారిపై జరిగిన అటాక్కి ఇమీడియట్గా పోలీసు వాళ్ళు స్పందించాలి, ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. వాళ్ళని గవర్నమెంట్ చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఈ చర్యలు ఎన్ని రోజులు తీసుకోరైతే జరుగుతుంటుందో అన్ని రోజులు డాక్టర్స్ పైన ఈ విధంగా దాడులు జరుగుతూనే ఉంటాయి. ఎవరో ఒక డాక్టర్ ఈ విధంగా చావు బారిన పడాల్సి వస్తుంది. సో అందరూ మానవతా దృక్పథంతో ఆలోచించాలి. చావు అనేది అనివార్యం. దానికి డాక్టర్ని బాధ్యుల్ని చేసి వాళ్ళని కొట్టడం, దూషించడం, ఇటువంటి మరణకాండలకు పాల్పడడం చాలా విచారకరం. అందరికీ చేతులెత్తి నమస్కారం చేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉంది, ప్రభుత్వం పైన ఉంది. ఈ అమానుష ఘటనకి కారణమైన వాళ్ళని త్వరగా పట్టుకొని వాళ్ళకి శిక్షించాలని కోరుకుంటూ ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్, నేషనల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ప్రతి ఓపీ అనే బంద్ చేయడం జరిగింది. ఎందుకంటే కోల్కతా లోపల జరిగినట్టు దారుణమైన ఒక డాక్టర్ని హింసించి రేప్ చేసి చంపడం అనేది ఒక దేశ చరిత్రలోని ఒక దుర్ఘటన. ఇంత దారుణమైన సంఘటన ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ జరగకపోవచ్చు. ఒక లైఫ్ని ఎవరైతే సేవ్ చేస్తున్నారో అటువంటి సేవ్ చేసే డాక్టర్నే మానభంగం చేసి రేప్ చేసేసి అక్కడ చంపడం అనేది ఒక మెడికల్ కాలేజ్ లోపల చంపడం అనేది దారుణమైన దుర్ఘటన. దీన్ని నేను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ అందరం మేము ముక్త కంఠంతో భారతదేశంలో అందరం ఖండిస్తున్నాం. ఇటువంటి సంఘటనలు జరగడం వల్ల మానసికమైన ఒత్తిడి డాక్టర్స్ అందరూ జరుగుతుంది.
భారతదేశం లోపల 50% ఇప్పుడు లేడీస్ ఉన్నారు, 50% జెంట్స్ ఉన్నారు. కాబట్టి లేడీస్ డాక్టర్ మీదనే అంటే దేవత అని పిలుస్తాం, మనం దేవతలని చెప్తున్నాం. దేవతలనే రేప్ చేసి చంపుతుందంటే మనం ఏ విధంగా ఎక్కడ ఉన్నామో సంగతి తెలుస్తుంది. భారతీయ సంస్కృతి లోపల భారతదేశ సంస్కృతం అనేది ప్రపంచం మొత్తం కొనియాడుతుంది. కానీ ఇటువంటి మనం దేవతలని పూజిస్తున్నాము, ఆ దేవతల మీద రేప్ చేసి చంపుతున్నాం అనేది మనం ఎక్కడికి పోతున్నామో ఒకసారి చూడండి. సో కాబట్టి మేము ప్రతి ఒక్కరూ 36 నుంచి 40 గంటలు డ్యూటీ చేసి డాక్టర్ ప్రాణాలను మంచి కాపాడితే అటువంటి ప్రాణం కాపాడే సేవియర్నే మనం ఈరోజు రేపు చేసి చంపుతున్నామంటే ఆ రాష్ట్రం యొక్క చరిత్ర ఈ విధంగా ఉందో చూస్తున్నాం. ఎందుకంటే ఆ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి అనేది మమతా బెనర్జీ, ప్లస్ ఒక 12 నుండి 15 మంది ఎంపీస్ ఉన్నారు, ప్లస్ ఒక 15 నుంచి 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు. ఒక్కరోజు కూడా లేడీ డాక్టర్కి ఇట్లా అయిందని చెప్పి ఎవరు ఖండించలేదు. ఇది సిగ్గుమైన చేటు, సిగ్గుపడాల్సిందే, దేశం మొత్తం సిగ్గుపడాల్సిందే. ప్రతి రాష్ట్రం లోపల డాక్టర్ని ఇప్పుడు ఎక్కడైనా చూస్తున్నాం, డాక్టర్ మెడికల్ కాలేజ్లో చూస్తున్నాం, ఏ డాక్టర్కి ఎక్కడ కానీ మంచి రూల్స్ ఉండవు. 30 గంటలు పని చేస్తున్నారు ఇంటర్నిస్తో కానీ, పీజీ డాక్టర్స్తో కానీ, జూనియర్ డాక్టర్స్తో ప్రతి మెడికల్ కాలేజీలో చూస్తే కానీ వాళ్ళతోనే పని చేపించుకుంటాం. కానీ వాళ్ళకి ఒక ఫుడ్ పెట్టడం కానీ, వాళ్ళకు ఒక వాష్రూమ్ ఉండడం కానీ ఉండలేదు. ఎక్కడో డాక్టర్ ఎక్కడో ఒక కాన్ఫరెన్స్ హాల్ లోపల పోయి పండుకోవడము, అక్కడ సెక్యూరిటీ లేదు. అక్కడ పండుకోవడం వల్ల అక్కడ డాక్టర్ ఎవరైతే సెక్యూరిటీ ఇవ్వాల్సిన పోలీసే, ఎందుకంటే తన హీనమైన చరిత్ర ఉన్నది. 4 పెళ్లిళ్ళు చేసి ఇడిచిపెట్టిన తెలుస్తుంది. అటువంటి వాళ్ళనే పోలీసుగా మనం ఎందుకంటే పెట్టుకొని ఆ పోలీసు అటువంటి వాళ్ళనే ఆయన చంపేసిన అనేది ఒక దారుణమైన సంఘటన మనకు గుర్తుకొస్తుంది చెప్తున్నారు. కాబట్టి ఈరోజు నేషనల్ డాక్టర్స్ అందరూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నేషనల్ డాక్టర్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు మేము బంద్ చేసినాం. ఇటువంటిది ఇంకా జరగవద్దు. ఎందుకంటే 2012 సంవత్సరంలో నిర్భయను కూడా బస్సు లోపల రేప్ చేసేసి మానవంగా దారుణంగా చంపడం వారు నిర్భయ చట్టం వచ్చింది. నిర్భయ చట్టంలో వచ్చినప్పుడు అందరూ భయపడ్డారు. కానీ ఆ నిర్భయ చట్టం ఎక్కడ పోయిందో సంగతి తెలుస్తలేదు. భారతదేశంలో మొత్తం చూస్తుంటే ప్రతి రోజుకి దగ్గర ఒక 100 రేపులు జరుగుతున్నాయి. ఇవి రికార్డెడ్, ఆన్ రికార్డెడ్ ఒక 100 రేపులు జరుగుతున్నాయి. ఈ ఆన్ రికార్డెడ్ రేపులు తెలియనివి ఇంకేనైతున్న సంగతి తెలియదు. సో కాబట్టి మనం ఇంకొక ఆడవాళ్ళని మనము పూజిస్తున్నాము, దేవతలను పూజిస్తున్నాము, ఆడవాళ్ళని కూడా దేవతలాగా అనుకుంటున్నాము. కానీ దేవతలను మనం రేప్ చేస్తున్నామంటే, రేప్ చేసి చంపుతున్నామంటే మనం ఏ విధంగా ఉన్న సంగతి తెలుస్తుంది. ప్రతి మెడికల్ కాలేజ్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కానీ అక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ పనిచేసే అందరూ జూనియర్ డాక్టర్సే. వాళ్ళతోనే పని చేయించుకుంటారు. 36 నుంచి 40 గంటలు, 50 గంటలు, 100 గంటలు కూడా పని చేసుకుంటారు. కానీ ప్రపంచంలో వేరే దేశంలో ఎక్కడ చూసినా కానీ వారానికి ఒక 40 గంటలు కానీ 80 గంటలు కానీ డ్యూటీ ఉంటుంది. కానీ ఇక్కడ ఆ విధంగా కాదు. ఇక్కడ చూసేసి కూడా మనం చూస్తే ప్రతి ఒక్క డాక్టర్ పనిచేసే జూనియర్ డాక్టర్స్. దారుణమైన సంఘటనలు వాళ్ళ మీద అవుతుంది. ఎందుకంటే అక్కడ సీనియర్ డాక్టర్స్ ఉండరు. మేము కూడా అటువంటి పరిస్థితుల్లో వచ్చినాం. కాబట్టి ప్రతి డాక్టర్కి, ప్రతి జూనియర్ డాక్టర్స్కి, మనకు అందరికీ వాళ్ళు సేవ చేస్తుండ్రు. వాళ్ళే సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. రేపటి భావి భారత పౌరులు మీరు అందరికీ మనకు సేవ చేస్తున్నారు వాళ్ళే. కాబట్టి వాళ్ళకి రక్షణ ఇవ్వాలని చెప్పేసి ప్రతి స్టేట్ని మేము కోరుతున్నాం. ఈ విషయాన్ని PM మోడీ వరకు తీసుకొని దీని మీద నిర్భయ చట్టం కానీ, ఆ నిర్భయ చట్టం ఇంకా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆమె శాంతికి మేము ఫైట్ చేసేది. ఆమెకు శాంతి కావాలి. నెక్స్ట్ ఇంకో డాక్టర్కి ఈ విధంగా కావద్దు. ఇంకో డాక్టర్ కూడా సూసైడ్ చేసుకొని సూసైడ్ వాళ్ళ డాక్టర్ని మానసికంగా వేధించి సంపోదనే ఉద్దేశంతో ప్రతి డాక్టర్కు ఎక్కడైతే మెడికల్ కాలేజ్ ఉంటుందో అక్కడ వాళ్ళకు వాష్రూమ్స్ కానీ వాళ్ళకి కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించాలని, ఎవరైతే డాక్టర్ని చంపబడ్డారో డాక్టర్ను వాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళని ఉరిదీయాలని, ఎవరైతే ఇంకా ఫ్యూచర్ ఇటువంటి డాక్టర్స్ ఇటువంటి చనిపోవద్దని చెప్పేసి ప్రతి డాక్టర్కి మేము చెప్పేది ఏంటంటే మానసికంగా మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే మీరంత ధైర్యం నాకు తెలిసిన కాడికి మీ యొక్క మనోధైర్యం వేరే వాళ్ళు ఏమైనా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ప్రీతి అని చెప్పేసి ఒక అమ్మాయి వరంగల్ లోపల అట్లా సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఇంతకుముందు మనం సాధనాలు కూడా చూసినా కానీ ప్రియాంక రెడ్డి అని ఒక అమ్మాయి ఎవరో రేప్ చేసి చంపబడ్డారు. సో ఇటువంటిది దారుణంగా జరుగుతున్నాయి. ఈ దారుణాన్ని మనం అందరం ముక్త కంఠంతో ఖండించాల్సిందే. ఈ ఖండిస్తేనే రేపు మన వాళ్ళు మన పౌరులకు వాళ్ళంతా సేవ చేయాలి. కానీ ఈరోజు డాక్టర్స్గా కావాలంటే దగ్గర 30 నుంచి 32 సంవత్సరాలు చదవాల్సి వస్తుంది. అంత కఠినమైన చదువు చదివేసి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా సెక్యూరిటీ ఉందంటే సెక్యూరిటీ లేదు, హాస్పిటల్లో సెక్యూరిటీ లేదు. సో కాబట్టి ప్రజలను మేము కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కంపల్సరీ దేవతలను ఎవరైతే పూజిస్తున్నారో, దేవతలను అనుకుంటారో వాళ్ళు మీరందరూ సేవ చేసుకోండి. మీరు సేవ చేస్తేనే మేము మీ అందరికి సేవ చేయగలం. సో కాబట్టి మీకు అందరికి మనం ఒక్కసారి కోరుకుంటా ఏంటంటే మీ వల్లనే ఆ రోజు నిర్భయ ఘటన కానీ, ఈరోజు ఎక్కడైతే పశ్చిమ బెంగాల్ జరిగిన ఆ ఘటన కానీ, ఇంతకుముందు అయితే ప్రియాంక రెడ్డి చంపబడిన కానీ, ఎక్కడైతే ప్రెస్ మిత్రులు కానీ మీరందరూ హైలైట్ చేయడం వల్లనే ఈరోజు నేషనల్ వైడ్గా ఈ ఇష్యూను మనము PM మోడీ వరకు తీసుకుపోతున్నాం. భారతదేశం మొత్తం మీద ఈ విషయం హైలైట్ అయింది కాబట్టి మీ వల్ల. కాబట్టి మీరందరూ ఇటువంటి ఏమైనా జరిగితే కానీ మీరు
ఫ్యూచర్లో కూడా మాకు సహకారం అందించాలని కోరుకుంటూ ఇటువంటి వాళ్ళని కఠినంగా ఉరి తీయాలని చెప్పేసి ఇంకొకసారి మేము కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. కోల్కతాలో జరిగిన ఏమైన చర్యని అందరూ కూడా ఖండించాలని కోరుకుంటున్నాం. ఈ వర్క్ ప్లేస్లో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్స్ ఉమెన్ ప్రొటెక్షన్ కోసం ఏదన్నా సరే ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆడపిల్లలు బయటకు వెళ్ళి చదువుకుంటారు, ఉద్యోగాలు చేస్తారు. మా డాక్టర్స్లో అయితే 36 అవర్స్ డ్యూటీ ఉంటుంది, తర్వాత రెస్టింగ్ ప్లేస్ కూడా ఉండదు. సో ఒక రెస్టింగ్ ప్లేస్, ఒక ప్రొటెక్షన్, ఇవన్నీ మేము కోరుకుంటున్నాము. ప్రత్యేకమైన చట్టం రావాలని కూడా కోరుకుంటున్నాం. తెలంగాణ విద్యావంతుల వేదిక షాద్నగర్ IMA పిలుపు మేరకు ఈరోజు కలకత్తాలో పీజీ విద్యార్థి అయినటువంటి హత్య, రేప్, ఈ మర్డర్ కేసులో ఏదైతే యాక్షన్ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన తర్వాత కోర్టులో CBI ఆర్డర్ పాస్ అయిన వెంటనే ఆ హాస్పిటల్ పైన దాడి చేసి మొత్తం సాక్ష్యాధారాలను మాయం చేయడం అనేటువంటి విషయంలో దీని వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉంది. ఈ హత్య వెనుక రాజకీయ నేతలు ఉన్నారు. వీళ్ళందరూ బయటికి రావాలంటే ఒక న్యాయ విచారణ ఏర్పాటు చేస్తే తప్ప, సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపితే తప్ప అసలు విషయాలు బయటికి రావని చెప్పేసి తెలంగాణ విద్యావంతుల వేదిక డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలకు రాజ్యాంగం పైన, వ్యవస్థల పైన విశ్వాసం కలిగించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపైన ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఆగస్టు 9వ తారీఖు రోజున కలకత్తాలో ఒక మహిళా డాక్టర్ గారిని హత్య చేసి మరీ ఘోరంగా మానభంగం చేసి చంపడం అనేది దేశ చరిత్రలో ఇది సిగ్గుచేటు. కాబట్టి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉంది. శిక్షించడం కాదు, వాళ్ళని తప్పకుండా ఎన్కౌంటర్ చేయవలసిన అవసరం, బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. అది ఏ దేశం మీద ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలపైన కూడా ఉంది. ఒక మహిళా డాక్టర్ను ఆమె 36 గంటలు డ్యూటీ చేసి రెస్ట్ తీసుకుందామని పోతున్న సమయంలో అక్కడ రూమ్లో ఉండగా ఈ రోజు వరకు ఒక్కరిని అరెస్ట్ చేయడం జరిగింది. సిగ్గుచేటు. అది ఒక్కరితో అయ్యే పని కాదు, వాళ్ళ వెనుక ఒక గూడు పుటాని ఉంది. కాబట్టి దీంట్లో నిందితులు ఎవరున్నా సరే వాళ్ళను ఎన్కౌంటర్ చేస్తేనే ప్రజల ఆకాంక్ష, ప్రజలకు సంతోషంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా నిందితులు ఎవరని, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు కానీ మహిళలకు మళ్ళీ ఇంకోవారు ఇంతకుముందు ఇక్కడ దిశకైతే ఎలాంటప్పుడు ఆ నిందితులకు ఎలా అయితే ఎన్కౌంటర్ చేసిర్రో అలాగే వాళ్ళను కూడా నిందితులను ఎన్కౌంటర్ చేయవలసిందిగా కోరుతూ, మహిళలకు రక్షణ కల్పించే చట్టాలను, ప్రత్యేక చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తప్పకుండా ఆ నిందితులు ఎంతటి వారైనా కూడా వదిలిపెట్టవద్దని తెలియజేస్తున్నాను. జై హింద్, భారత్ మాతా కీ జై. MBBS డాక్టర్ డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ని ఆమె రెస్ట్ తీసుకోవడానికి రూమ్కి వెళ్ళిన తర్వాత కొందరు దుండగులు వచ్చేసి, కానీ ఒక్కరే వచ్చిందని చెప్తున్నారు. కానీ ఇది ఒక్కరి ద్వారా కాలేదు, చాలామంది అంటే గ్యాంగ్ రేప్ చేసి ఆమెను మర్డర్ చేయడం అని అందరికీ అదేవిధంగా తోస్తున్నది. కానీ ఈ యొక్క దుండగులను కఠినంగా శిక్షించాలి. వాళ్ళని మరొకడు ఇలాంటి పని చేయొద్దంటే పబ్లిక్గా వాళ్ళని ఉరిదీయాలి, ఎన్కౌంటర్ చేయాలి, ఉరిదీయాలి. అంటే ఇలాంటి పని చేస్తే మళ్ళీ ఎప్పుడు కూడా మనకి ఇలాంటి శిక్ష పడుతుంది అనేటువంటి భయభ్రాంతులకు గురైతేనే మళ్ళీ ఇలాంటి చర్య జరగదని, ఇలాంటి తప్పు చేయరని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇంకోటి, మనకు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆశించి ఉంటారు. MBBS డాక్టర్ చదివింది మా కూతురు, మా లైఫ్ కూడా బాగుపడుతుంది, మా కుటుంబం బాగుపడుతుంది అని ఎన్నో రకాలుగా వాళ్ళ ఆశలు అడియాశలైనవి. ఇలాంటి దుర్మార్గులను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టొద్దు, కఠినంగా శిక్షించాలి, వాళ్లకు పబ్లిక్లో ఉరి తీయాలని చెప్పి నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. కార్యక్రమానికి చేసినటువంటి వైద్య మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది కేవలము వైద్య మిత్రుల సమస్యనే కాదు, ఒక సామాజిక దుశ్చర్యగా ఇది భావించాలి. ఎందుకంటే నేటి సభ్య సమాజంలో ఇంత టెక్నికల్ డెవలప్మెంట్ అయినప్పటికీ కూడా ఇలాంటి సభ్య సమాజం తలదించుకునేటువంటి పనులు చేయడం అనేది
ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఇలాంటి బాధాకరమైన విషయాలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇలాంటి దోషులను పబ్లిక్లోనే లేదనుకుంటే ఎలాంటి ప్లేస్లోనే వాళ్ళు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిందో అదే ప్లేస్లో వాళ్ళని నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపితే బాగుంటుందని మా అందరి అభిప్రాయం. ఎందుకంటే చట్టాలు ఎన్నింటప్పటికీ కూడా చట్టం పని చట్టం చేసుకోబోతుంది కాబట్టి, కానీ చట్టాన్ని ఇటువంటి మూర్ఖులకు సరైన శిక్ష జరగాలంటే అసలు ఒక మెడికల్ క్యాండిడేట్ చదవాలి, ఒక ఎండి కావాలంటే ఎంత కష్టపడితే అవుతుంది, ఎంత తెలివితేటలు ఉంటే అవుతుంది. అలాంటి కనీస జ్ఞానం కూడా లేనటువంటి మూర్ఖులు ఇలాంటి కార్యక్రమాన్ని పూనుకోవడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ ఆ చట్టాలను పక్కకు పెట్టి ఇలాంటి దుష్టులని ఖచ్చితంగా ఉరి చేయాలని కోరుకుంటున్నాం. గ్రామంలో వైద్యులు మిత్రులు నాతో పాటు అందరూ పెద్దలు గౌరవులు అందరూ కూడా మన ఐఎం డాక్టర్లకు కూడా అందరికీ హృదయపూర్వక నమస్కారం చెప్తున్నాను. ఈరోజు మనకు విద్యార్థికి చాలా నిరాశనంగా హత్యకరంగా జరిగిన విషయానికి చాలా బాధాకరమైన విషయము. దీనికి కూడా మనం అందరం కూడా దానికి పాటించినాము, మౌనం పాటించినాము. వాళ్ళ కోసం ఈరోజు మొత్తం హాస్పిటల్ కూడా అన్ని బంద్ చేసినాము, నర్సింగ్ హోమ్స్ బంద్ చేసినాము, క్లినిక్లు బంద్ చేసినాము. ఊళ్ళో చిన్న పెద్ద అందరూ కలిసి కూడా ఈరోజు చాలా ఉదయం నుంచి కూడా రాత్రి వరకు కూడా బంద్ చేసి మనము ఇదే దీనికి కూడా మనం పాటించి దీనికి మనం అందరం కూడా దీనికి ఇంకా నిరసించాలి. ఆ చేసిన నేరస్తులను ఉరి శిక్ష తీయాలని కోరుతున్నాను. మనం అనుకోను.